హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఒక చిన్న పాప గురించి చాలా విపరీతమైన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. ప్రజెంట్ అసలు ఆ పాపకున్న ప్రాబ్లం ఏంటో కూడా తెలియకుండా చాలామంది అమౌంట్ చేస్తున్నారు. సో చేయడం మంచిదే, చేయకూడదు అని నా ఉద్దేశం కాదు. అమౌంట్ చేయాలి, కానీ అది ప్రాపర్గా కరెక్ట్ అయినా కాదని తెలుసుకొని అమౌంట్ చేయాలి. లేదు పోతే చిన్న పాప హెల్త్ బాగవుతుంది, ఒకవేళ వాళ్ళు ఎవరైనా స్కామ్ చేస్తే కూడా ఇబ్బంది లేదు అనుకొని అమౌంట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి వేరే. కానీ అంటే ఆ ప్రాబ్లం వినగానే చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది అమౌంట్ చేసే వాళ్ళుగా ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి గ్రూపులలో చాలా ట్రెండీగా వస్తూ ఉన్నాయి. అంటే నాకు తెలిసి 2010 నుంచే ఇలాంటి అంటే ప్రాబ్లమ్స్ అండ్ స్కామ్ న్యూస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. అండ్ అమౌంట్ చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. చేయడం తప్పని నా ఉద్దేశం కాదు. సో చేసేటప్పుడు కరెక్ట్గా తెలుసుకొని చేయడం అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే అమౌంట్ అనేది అవతల వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉంటాం. సో ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ పాప గురించి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారో తల్లిదండ్రులు, వాళ్ళు మేజర్గా గవర్నమెంట్ని వాళ్ళు కలిసి, సో మాకు పాపకి ప్రాబ్లం ఉందండి, 16 కోట్లు ఇంజెక్షన్ కానీ అడుగుతున్నారు, ఎంతో కొంత సహాయం చేయండి అనేసి వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతో కొంత అంటే క్రౌడ్ ఫండింగ్ లాగా వాళ్ళు అవసరమైతే, ఒకవేళ గవర్నమెంట్ మొత్తం కూడా అంత అమౌంట్ ఇవ్వలేకపోయినా కూడా వాళ్ళు అమౌంట్ ఎలా కలెక్ట్ చేయాలి అనే దాని గురించి కొన్ని అంటే జెన్యూన్ క్యూఆర్ కోడ్స్ కానీ అండ్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి చేస్తే ఏంటంటే జనాలకు ఒక నమ్మకం వస్తుంది. సో ఆ ప్రాబ్లం చెప్పాలి, హాస్పిటల్ పేరు చెప్పాలి, ఆ డాక్టర్ చెప్పాలి, ఇవన్నీ చెప్తే సో నిజంగానే ఈ పాపకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి జనాలకు ఒక నమ్మకం వచ్చి అమౌంట్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ అండి. ఎందుకంటే మీరు వెనక ముందు ఆలోచించకుండా అలాంటి సెన్సిటివ్ పర్సన్స్ అయిపోయి అమౌంట్ చేశారు అంటే మీరు నిజంగా దేవుళ్ళని చెప్పుకోవాలి ఆ పాప విషయంలో. సెకండ్ వచ్చేసి, ఎవరైతే ఇంకా అమౌంట్ చేయలేదో వాళ్ళ గురించి చిన్న ఒక అంటే ఉదాహరణ ఒకటి చెప్తానండి. మీరు సైంధవ్ మూవీ చూస్తే సైంధవ్ మూవీ కూడా సేమ్, అంటే అక్కడ మేబీ ఒక 18 CR ఏమో ఉంటుంది ఇంజెక్షన్, ఇక్కడ 16 కోట్లు. అంటే ఆ మూవీలో చూపించిన దానికి ఇక్కడ రియల్గా ఉన్న పాపకి ఒక 2 కోట్లు డిఫరెంట్ అనుకుంటాను. సో ఏదేమైనా కూడా ఆ మూవీలో ఆ ఇంజెక్షన్ కోసం హీరో ఎలా ఫైట్ చేస్తారో, ఇప్పుడు ప్రజెంట్ మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఇంజెక్షన్ కోసం చాలా మంది హీరోలు ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు, అమౌంట్ పంపిస్తున్నారు. సో ఇది మాత్రం నిజంగా పాపకు వచ్చిన ప్రాబ్లమే అయితే ఒక్కొక్కరు ఎక్కువ అవసరం లేదండి, ఒక్కొక్క రూపాయి చేయండి, నిజంగా ఆ పాపకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు సైంధవ్ మూవీలో వెంకటేష్ గారు ఏ విధంగా తన పాపను కాపాడుకుంటారో అలాంటి ఒక హీరోలు అవుతారు. ఒక్కొక్క రూపాయి అండి, ఆ పాపకి 16 కోట్లు అవసరం. 16 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి చేసిన చాలు. అంటే ఒకరే రావాలి, ఆ ఒకరే ఒక 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలి అనే టార్గెట్ పెట్టుకోకుండా ఒక్కొక్క రూపాయి చేసినా కూడా ఆ పాప సేఫ్గా చిరునవ్వుతో, మూవీ ఉంది కదా ఆ మూవీలో ఆ నవ్వు కోసం హీరో దొంగతనాలు చేస్తాడు చూడండి, అలాగా ఆ పాప నవ్వుకుంటూ మళ్ళీ మనకు తిరిగి ఆనందాన్ని, ఎప్పుడైతే మనం పాప ఫస్ట్ వీడియో చూసి బాధపడ్డామో మళ్ళీ అదే పాప వీడియో చూసిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి మూమెంట్ అనేది మన ముందుకు వస్తుంది. సో నా వంతు సహాయంగా నేను కొంత అమౌంట్ చేస్తున్నాను, ఎంతనే చెప్పను కానీ నేను కొంత అమౌంట్ పంపిస్తున్నాను. సో ఎవరైనా పంపించాలి అనుకుంటే ఎక్కువ అవసరం లేదండి. అంటే మనం టీ తాగే ఖర్చు ఉంటుంది అనుకోండి, ఒక 10 రూపాయలైనా చేయండి, ప్రాబ్లం లేదు. ₹1 కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాపకు ఆ ప్రాబ్లం నిజంగా ఉంటే ఆ ₹1 ఆ పాప ప్రాణాలను కాపాడడానికి ఎంతో సహాయపడుతుంది. బేసిక్గా నేను మూవీ రివ్యూస్ చెప్తానండి. ఇలాంటి వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్ మీరు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెసేజ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తెలియడానికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.